100% బిలీవ్ దట్. అది ఎక్కడైనా కానీ ఫేస్ టు ఫేస్ ఏదున్నా కానీ ఫేస్ టు ఫేస్. అది చాలా ఇప్పుడు చాలామందికి కూడా జనాల్లో కలవకపోవడానికి మీరు ఇప్పుడు అన్న మాట వెనక మాట్లాడుకుంటున్నారు అనే థాట్లోకి వెళ్ళిపోయి జనాల్లో ఈ డీవియేషన్ అంటే వెళ్ళకుండా ఉంటే అయిపోతుంది వీళ్ళందరితో మాట్లాడిపించుకోవడం చెప్పారండి. అవును, అందుకనే కలవట్లేదు. అంటే ఎవరికి వాళ్ళు వీలైతే ఇండివిజువల్గా ఉండడానికి లేకపోతే వాళ్ళ మైండ్ సెట్కి కరెక్ట్గా ఉండే వాళ్ళని చూస్ చేసుకోవడం మోస్ట్ ప్రాబబ్లీ. అంటే నేను ఇప్పుడున్న నా ఎక్స్పీరియన్స్లో ఏంటంటే అదంతా ఈ వెనక అంతా మాట్లాడుకుంటారు, అక్కడికి వెళ్ళడం ఎందుకు, వెళ్ళి మళ్ళీ తర్వాత ఎప్పుడో అది డెఫినెట్గా మళ్ళీ మనకి రీచ్ అవుతుంది, అప్పుడు మళ్ళీ ఫీల్ కావడం ఎందుకు అనేది ఇప్పుడు మీరు అన్నదానికి చాలా అసలు చాలా మందిని ఇప్పుడు ప్రెజెంట్ చూస్తున్నాం సార్. అందుకే అంటున్నా నేను వెనకాల మాట్లాడడం అనేది. నేను ఎప్పుడైనా మామూలుగా మీతో నేను మాట్లాడుతూ పలానా ఎక్స్ అనే వ్యక్తి అతయిదండి అని అన్నాను అనుకోండి, నేను డిస్క్లైమర్ వేస్తాను. ఈ మాటలు యాక్చువల్లీ నేను ఆయనతో కూడా అన్నాను, ఆయనతో అన్న తర్వాత మీతో అంటున్నాను. ఇక్కడ నాకు అవసరమై ఇక్కడ సిచ్యుయేషన్ పరంగా చెప్పాల్సి వస్తుందని చెప్తున్నాను తప్ప నిజానికి అంటే ఆయనకి ముందు చెప్పిన తర్వాత చెప్తున్నాను రాబాయ్, వెనకాల ఎన్ని మాట్లాడుకున్న ఉపయోగం లేదు. అంతే కదా సార్. ఇంకోటి ఏంటంటే ఇక్కడండి చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే మనం ఎప్పుడైతే మన లైఫ్కి ఒక వాల్యూని యాడ్ ఆన్ చేసుకోవట్లేదో అప్పుడు మన జీవితంలో ఏ పని చేసినా కూడా యాడ్ ఆన్ వాల్యూలు ఏం చేస్తాం. ఇప్పుడు మంచి డ్రెస్ ఎప్పుడు వేసుకుంటామండి, పార్టీకి వెళ్తే వేసుకుంటామండి, లేదా ఏదైనా ఒక సినిమాకి వెళ్తే వేసుకుంటామండి, లేకపోతే ఏదైనా ఫంక్షన్కి వెళ్తే వేసుకుంటాం. నగలు అంతే, లేదా కొన్ని ఆభరణాలు అంటే ఏదైనా బ్రేస్లెట్ లాంటివి. వాట్ డస్ ఇట్ మీన్? యు ఆర్ గివింగ్ యూ సచ్ ఏ వాల్యూ. నాకు ఒక వాల్యూని యాడ్ ఆన్ చేసుకుని అక్కడికి వెళ్తున్నాను. నేనేమంటానంటే మనిషికి అలాంటి వాల్యూలు 3 ఉంటాయండి. ఒకటి ఏంటంటే ఫిజికల్, అంటే ఆభరణాలు, డ్రెస్సులు, మంచి మేకప్, ఇవన్నీ ఫిజికల్ వాల్యూ యాడెడ్ పాయింట్స్. ఇవి కాకుండా రెండవది కొంచెం బిహేవియరల్. బిహేవియరల్లో నేను బలంగా నమ్మేది 2. ఒకటి స్మైల్, 2 కమ్యూనికేషన్. యూ ప్లీజ్ హ్యావ్ ఎ స్మైలింగ్ ఫేస్ విత్ అదర్స్ అండ్ హ్యావ్ పొలైట్ అండ్ స్వీట్ వాయిస్. వాడిని కెలికి వాడిని కమెంట్ చేసి చాలామంది ఇంటికి వచ్చిన వెంటనే మీరు కావాలంటే చూడండి, చాలామంది ఇంటికి వచ్చిన వెంటనే ఇంత దూరంలో ఉందా మీ ఇల్లు అంటారు. యాక్చువల్గా అసలు మీరు నమ్మరు మమత గారు, ఇంతలోనా, ఇంత లోపలగా ఏంటి, కారు ఎక్కడో కింద పెట్టి పైదాకా రావాలా, అసలు సెక్యూరిటీ గార్డు మమ్మల్ని హాఫ్ అన్ అవర్ ఎన్ని చెబుతారు. యాక్చువల్గా అరే బాబా, ఎక్కడ ఇల్లు కట్టుకోవాలో నాకు సంబంధించదు, వచ్చావుగా, నీ మధ్యలో ఏదైనా డిఫికల్టీ అంటే రావడానికి ఉంటే నాకు కాల్ చేయి, అడ్రస్ మిస్ అయ్యావు కాల్ చేయి, గూగుల్ మ్యాప్ పెట్టు, ఎక్కడ ఉండాలి నా ఇష్టం కదా. ఇప్పుడు నేను కూడా తిరిగేద్దాం, మరి నేను కూడా అంతే. అసలు మీరు మా ఇంటికి వచ్చారు, రావడంతో కరెంట్ పోయిందంటే ఎలా ఉంటుంది? చాలామందికి ఉన్న దుర్గుణం ఉండదు. మీ ఇల్లు ఇక్కడ కట్టుకున్నారు, యాక్చువల్గా వీరేదో అన్నం పెడతారు, యాక్చువల్గా దాంట్లో అంటే లేనిది. యాక్చువల్గా నాకు వంకాయ ఇష్టం, ఇక్కడేమో టమాటాను లేకపోతే పాపం ఏదో చికెన్ ఉంటుంది. ఏది ఉందో ఇవ్వబడింది ఇష్టపడు, లేని దాన్ని ఎలా కామెంట్ చేస్తావు? అలాగే కొంతమంది మీరు ఎప్పుడైనా గమనించారు లేదు, ఆఫ్టర్ లాంగ్ టైం మీ ఫ్రెండ్కి ఫోన్ చేశారనుకోండి, మీరు ఇప్పుడా ఫోన్ చేసేది, చేసాంగా ఇప్పుడు గుర్తొచ్చానంటారు. యాక్చువల్గా ఎప్పుడైనా గుర్తొచ్చావుగా, మాట్లాడు. ఆ 1 minute వేస్ట్గా, ఆ 30 seconds వేస్ట్గా. ఏ మమత ఎప్పుడా ఫోన్ చేసావు, ఎన్నాళ్ళైందో ఫోన్ చేసి, 10 ఏళ్ళైంది ఫోన్ చేసి, అప్పుడే 40 seconds వెళ్ళిపోయింది. అదేదో మమత బాగున్నావా, ఎప్పుడు ఫోన్ చేయాలో నీ ఇష్టం కదా. హౌ కెన్ యూ కమెంట్? ఇతరుల జీవితాల్లోకి తొంగి చూసి పోకింగ్ అంటాం, చాలా ఎక్కువైంది యాక్చువల్గా. అది మామూలుగానే మానవ నైజ గుణం. ఆ నైజ గుణం అనేది ఇవాళ సోషల్ మీడియా వచ్చింది మరీ ఎక్కువైంది. సోషల్ మీడియా ఎప్పుడైతే వచ్చిందో ఇతరులను కమెంట్ చేయడం అనేది ఈజీ అయిపోయింది. ఎందుకు ఈజీ అయిపోయింది?
అనానిమస్గా ఉండొచ్చు ఒకటి, నువ్వు ఎవడో ఎక్కడనో తెలియదు, నిన్ను పట్టుకుని అడిగే అంత ఓపిక అవతలట్టు ఉండదు, లేదో పట్టించుకునే అవకాశం ఉండదు. అందుకని మనందరము మనకు తెలియకుండా మన లోపల ఉన్న కుళ్ళంతటిని తీసుకొచ్చి చెత్తను తీసుకొచ్చి పక్కన వేస్తున్నాడు. నేను సాధారణంగా 90% ఎవరింటికైనా వెళ్ళినా 90% ఎప్పుడన్నా 1% మనం కూడా మనుషులమే కదా, ఐ అప్రిషియేట్. నేను అది బివి పట్టాభిరామ్ గారి దగ్గర నేర్చుకున్నాను. ఆయన ఏం చేస్తారంటే, మీరు ఎప్పుడైనా మరి ఆయన కలిసారు అంటే నా ఉద్దేశం సభల్లో కాదు, రామకృష్ణ మఠలోనే కలవడం. అప్పుడు మామూలుగా ఆయన దగ్గరికి మనం వెళ్ళామనుకోండి, రాఘవేంద్ర గారు అని చేతిలో చేసి, రాఘవేంద్ర గారు మొన్న ఒక పోలీస్ అకాడమీ వాళ్ళు నేను క్లాస్కి వెళ్ళాను, అక్కడ మీ టాక్ చాలా బాగుందని చెప్పారు. అంటే పోలీస్ అకాడమీకి ఆయన వెళ్ళడం ఫ్యాక్ట్, నేను అంతకుముందు టాక్ తీసుకోవడం ఫ్యాక్ట్, అక్కడ రెఫరెన్స్ రావడం ఫ్యాక్ట్. ఈ 3 ఫ్యాక్ట్లకి ఆయన అందమైన అల్లికి ఏం చేస్తారంటే ఎప్రిషియేషన్. ఎంత ఆనందంగా ఉంటుంది. నేను చిన్న విషయాన్ని ఎప్రిషియేట్ చేస్తాను. ఇప్పుడు ఎప్రిషియేషన్ ఎలాంటిది అంటే సెంట్ లాంటిది, అది రాయాలే తప్ప తాగించేయకూడదు, ఎక్కువ చేయలేమో తప్ప. లేదా కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళకి ఎప్రిషియేట్ చేయడం ఉండదు. నాకు ఒక స్టూడెంట్ నోట్స్ రాసుకొస్తారు, అందులో తప్పులు సబ్స్టాండర్డ్ సరైన లేనప్పుడు ఎంత నేను బాగా రాశారండి అన్నా దాని తర్వాత మాత్రం నేను కమెంట్ చేయక తప్పదు, అది తప్పదు కాబట్టి సార్. అక్కడ నేను ఐ వాంట్ హిమ్ టు ఆర్ హెర్ టు బి ఇంప్రూవ్డ్ కాబట్టి అలాంటి చోట తప్ప ఐ డోంట్ కమెంట్. నేను అక్కడ కూడా చెప్తాను, మీరు హర్ట్ కారు కదా, మీరేమీ అనుకోరు. ఇదివరకు అడిగేవాళ్ళం కాదండి అలాగా. ఈ మధ్యకాలంలో సెన్సిటివిటీ పెరిగింది. అవును సార్. ఈ మధ్యకాలంలో ఈగోస్ పెరిగాను. ఎందుకు పెరిగాయి చెప్పగలరా సరదాగా? ఈ సోషల్ మీడియా అండ్ టెక్నాలజీ వల్ల. ఇది వరకు వ్యక్తి ఇంకొకళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చేదాన్ని. మనిషి యొక్క టోటల్ ప్రవర్తన 3 అంశాల మీద ఆధారపడుతుందండి. 1 అవసరం, 2 ఆర్థికం డబ్బు, 3 ఎమోషన్. ఈ 3 మీద మనిషి యొక్క ప్రవర్తన ఆధారపడి ఉంటుందండి. మనం బాగా మాట్లాడినా మాట్లాడకపోయినా, స్నేహం చేసుకున్నా స్నేహం చేయకపోయినా, ఈ 3 ఈక్వేట్ అవుతూ ఉంటాయి. అందుకని ఇదివరకు ఎలా ఉండేదంటే మనిషి ఇంకొకటి మీద ఆధారపడి బతికే పరిస్థితి ఉండేది. మీ చిన్నప్పుడు మీరు మీ ఊర్లో వినాయక చవితి జరుపుకోవాలంటే మీరు కనీసం 10 ఇళ్ళకి వెళ్ళాలి. 10 ఇళ్లల్లో ఎక్కడో ఒక చోట తులసి, ఇంకో చోట మరువకం, ఇంకో చోట జాజి, ఇంకో చోట దానిమ్మ, ఇంకో చోట బత్తాయి, ఇంకో చోట సీతాఫలం, ఇంకొక చోట ఇంకొకటేదో మీరు తిరిగి ఎక్కడో ఒకటి, అరే అది గరికి దొరకలేదురా అనేసరి గరికి ఎక్కడ దొరుకుతుంది అని వెళ్ళి, లేదా దానికి మళ్ళీ ప్రత్యేకంగా కూడా ఏదో కాబట్టి అరే పలానా వాళ్ళ ఇంట్లో పెరట్లో ఉంటుందిరా వెళ్ళి అని వాడు తలుపు కొడితే వాళ్ళు తిడితే భరించి ఇవాళ అక్కర్లేదు. ఇవాళ మీరు కొనుక్కోవచ్చు. ఆ కొనుక్కోవడం కూడా మొన్నటి వరకు మీరు వినాయక చవితి పత్రి కొనాలి అంటే మీరు మీ అపార్ట్మెంట్ దిగి బయటికి వెళ్ళి షాప్ దగ్గర కొనాలి. రోడ్డు మీద పెట్టింది కావచ్చు, డిమార్ట్ లాంటిది కావచ్చు. ఇప్పుడు అది కూడా అక్కర్లేదు, ఆన్లైన్లో మీరు ఆర్డర్ ఇచ్చుకుంటే సరిపోతుంది. అదే ఇప్పుడు ఇది కూడా షట్ అయిపోయింది. అంటే ఆ మాటలాడే ఇది కూడా లేదు కదా. అంతే కదా, అది కూడా లేదు. సో ఎప్పుడైతే నీకు మనిషి మీద డిపెండ్ అవ్వాలి, యాక్చువల్గా కొంతవరకు డైవోర్స్ రేట్ కూడా కారణం అదండి. మనం ఏమైందంటే ఎప్పుడైతే డిపెండబిలిటీ తగ్గిపోయిందో ఆటోమేటిక్గా నీ అవసరం నాకేంటి, నేను ఎందుకు భరించాలి. మీ ఇన్నేళ్ల వైవాహిక జీవితంలో కొన్ని 100 సార్లైనా అరే అవసరమైనంత భరించడం అనే మాట అనే మైండ్లో వస్తుంది. ఏంది ఇది, దేనికోసం నేను ఐఎమ్ లూజింగ్ మీ, నన్ను నేను కోల్పోతున్నాను కదా అనిపిస్తుంది. కానీ అవసరం అనేది లేదా దాని అవసరాన్ని మించినవనేవి కట్టుబడిలా చేస్తాయి. ఇవాళ ఎంప్లాయీస్ కూడా
ఎవరి మీద ఆధారపడలేదు. ఇదివరకు ఎంప్లాయర్ అంటే జాబ్ ఇచ్చేవాడు ఎంప్లాయీని హైర్ చేసుకునే క్రమంలో వీడు నాతో 2 ఏళ్ళు ఉంటాడులే అని నమ్మకం ఉండేది. ఇప్పుడు లేదు. అవును, అది మాత్రం చాలా. ఇప్పుడు ప్రతి ఎంప్లాయీ కూడా 2 జాబులు చేస్తున్నాడు. ప్రతి ఎంప్లాయీ కూడా ఇక్కడ చేస్తున్నాను కాబట్టి నేను మళ్ళీ ఇంకో చోట చేయకూడదని ఎథిక్స్ ఏం పాటించడం లేదు. ఇక్కడ నేను చేస్తున్న క్రమంలో రేపే నాకు కనుక అవతల వాడు కనుక ఇంతకన్నా ఎక్కువ ఇస్తాడంటే రాత్రి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతున్నాడు. ఎంప్లాయర్ కూడా అలాగే ఉన్నాడు. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఓన్లీ వన్ పార్ట్, టోటల్ సినారియో. ఇందాక మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ఇవాళ వాల్యూస్ ప్రిన్సిపల్స్ ఎడ్యుకేషన్లో చెప్పే విధానము ఎందుకు పడిపోయిందండి? ఇవాళ టీచర్లు ఎవరైతే 30 ఏళ్ళు ఉన్నారనుకుందాం, ఒక 30 ఏళ్ళ ఇవాళ టీచరు ఎప్పుడు 5వ తరగతి చదివాడు అంటే 10 ఏళ్ళు ఎప్పుడు అతనికి 20 ఏళ్ల కిందట. అంటే ఇప్పుడు 2004 అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ ఎడ్యుకేషన్ సిస్టమ్ డౌన్ ఫాల్ అవుతున్న రోజుల్లో 5వ తరగతి చదివాడు. మరి అతను అంతకన్నా గొప్ప ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఇవ్వగలడు? వాల్యూ సిస్టమ్ ఎలా ఇవ్వగలడు? విచిత్రం ఏంటి, ఇవాళ 60-70 ఏళ్ళ వాడు కూడా నాకు బాగా గుర్తు 60 అంటే ఇంకొక 2-3 ఏళ్ళలో రిటైర్ అయిపోతున్నాం అనగా కూడా కొంతమంది ఆఫీసర్లు పేర్లు కానీ ఇతరత్రా కానీ నేను చెప్పకూడదు, వాళ్ళు తమ యొక్క జీవితంలో 25-26 సంవత్సరాల పాటు నీతి నిజాయితీతోటి బతికి ఇవాళ మాట్లాడుతున్నాను లాస్ట్ 2-3 ఏళ్లలో మాత్రం వాళ్ళు ఎలాగో రిటైర్ అవుతున్నాం, నేనేమో ఇంత కష్టపడ్డా కూడా నాకేమో మంచి పోస్టు లేదు, మళ్ళీ ఆ పార్టీయో ఈ పార్టీయో ఆడినో పట్టుకోవాలి, ఆ కులమో ఈ కులమో పట్టుకోవాలి, బడి కట్టుకున్న జాలే అంటున్న వాళ్ళు, దానివల్ల వెళ్ళిపోతున్న అంటే కరప్షన్ వైపు వెళ్ళిపోతున్న సీనియర్లు కొల్లలు ఉన్నారండి, కొల్లలు ఉన్నారండి. ఇప్పుడు వరకు మరి అన్ని సంవత్సరాలు సర్వీస్లో ఉన్న వాళ్ళు ఆ 2 సంవత్సరాలు అంతే కదండి. అంటే అంతవరకు ఉన్న మడి కాస్తా పోయి అట్లా కరప్షన్ వైపు వెళ్ళడం కానీ ఇతరత్రా కానీ అందులో డౌట్ ఏం లేదు. మారిపోయింది సమాజం అండి. సో టోటల్ సినారియో మారిపోయినప్పుడు ఆబ్వియస్గా అన్నింటి అలాగే ఉంటుంది. ఇక్కడ ఇలా ఉండాలి, అక్కడ అలా ఉంటుంది, ఇక్కడ ఉండకూడదు, అక్కడ ఉండాలి, అదే ఉంటుంది. అందుకని మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ మాత్రమే మాట్లాడితే తప్ప. ఎడ్యుకేషన్ కావచ్చండి, హాస్పిటల్ మేనేజ్మెంట్ కావచ్చండి, హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కావచ్చండి, ఎవ్రీథింగ్. అందుకని అవసరం, ఆర్థికం, ఎమోషన్స్. అవసరం ఉంది కాబట్టి మన మాట వింటాడు, ఆర్థిక పరమైన లావాదేవీలు ఉంటాయి కాబట్టి మన మాట వింటాడు, ఎమోషనల్ ఏదైనా వ్యాక్యూమ్ని ఫిలప్ చేస్తారు కాబట్టి మన మాట వింటారు. ఈ 3 లేనప్పుడు వెళ్ళిపోతుంది. నేను అందుకని ఇప్పుడు చాలా సందర్భాలు చెప్తాను. యాక్చువల్గా మనం మాట్లాడే మంచితనము, మనం మాట్లాడే మానవీయత, మనం మాట్లాడే బాంధవ్యాలు, అనుబంధాలు, ఆప్యాయతలు, స్నేహాలు, వాత్సల్యాలు ఇవన్నీ పువ్వులు లాంటివి. ఈ పువ్వులన్నీ పై కనిపిస్తాయి, దండలో చాలా అందంగా ఉంది దండ అనుకుంటాం. అనురాగము, ఆప్యాయత, వాత్సల్యము, స్నేహబంధము, భార్యాభర్తల బంధము, తల్లి పిల్లల బంధము భలే ఉందనుకుంటాం. కానీ వీటన్నింటినీ ఆధారం చేసుకుని పట్టి ఉంచేది, దండలా ఉంచేది ఏంటి అంటే దారం. ఆ దారం పేరే అవసరం. దాని ఒకసారి కట్ చేసి చూడండి. అవసరాలు కట్ అయిపోతే ఇక్కడ ఎవరు అదేదో తెలిసిన వాళ్ళు అవసరాల కోసం మాత్రమే ఏదో దారులతో డైలాగ్ ఉంటుంది, అలాగా అవసరాల కోసం మాత్రమే మనం బతుకుతున్నాం.